ఇక్కడ ఎంపీ గారు వచ్చేది ఎంపీ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్దామని అనుకున్నాం. వారి సమయం అంటే మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. వినాయక నవరాత్రులు ఏదైతే శోభాయమానంగా పెరుగుతూ ఉంటాయో ఈ దేశం యొక్క వైభవము ఆనందంగా పెరుగుతూ ఉంటుందని ఈ ఉత్సవాలను ప్రారంభించినటువంటి బాల గంగాధర తిలక్ గారు ప్రారంభ రోజులోనే చెప్పారు. కొమరం భీం, రామ్జీ గోండ్ లాంటి మహానుభావులు ఈ యొక్క అడవులను ఆక్రమించడం యొక్క దుర్మార్గులని దృష్టిలోని తరిమివేయడానికి అహర్నిశలు కృషి చేశారు. సైన్యాన్ని నిర్మాణం చేశారు. ఈ అడవులను ఆక్రమించడం విదేశీయులను తరిమి కొట్టడానికి త్యాగం చేసిన భూమి మన యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా. కాబట్టి ఏ ఉత్సవాలు దేనికోసం ప్రారంభమైనాయో ఈరోజు అదే ఉద్దేశం నెరవేరుతుందా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకునే అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణలో నిజాం యొక్క రాజ్యం పరిపాలిస్తున్న రోజుల్లో ఈ యొక్క అడవుల లోపల దీన్ని అంతం చేయాలంటే భక్తి శక్తి ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి ఒక భక్తిని శక్తిని నిర్మాణం చేయడం ఉత్సవాలే వినాయక నవరాత్రులు. ఈ దేశాన్ని వందల సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు, ఊరులు పరిపాలించారు. ఈ దేశాన్ని తరిమి కొట్టాం. ఎవరు ఈ దేశానికి దాడి చేయడానికి వచ్చారు, ఈ దేశంలో అడుగు పెట్టక ముందే తరిమి కొట్టాం. కుషాలు ఈ దేశాన్ని యావత్తు దేశాన్ని ఆక్రమించారు. ప్రపంచం లోపల ఈ భూమిపై కుషాలు లేకుండా చేసినటువంటి ఒక జాతి మన హిందూ జాతి. చాలా ధన్యమైంది. ఎందుకంటే ఇప్పుడు గంగాధర తిలక్ మన మీద బ్రిటిష్ వాళ్ళు లేని పోని ఏదో ఇబ్బంది పెట్టారు, కానీ వాళ్ళు ఏదో కొరకు ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆ స్వామి వారిని కోరుకుంటున్నాను. దాంతోపాటు ముఖ్యంగా మనము ఈరోజు వినాయక అంటే ఈ ప్రధానమైన ఉద్దేశం, ఈ మందిరం ప్రధానమైన ఉద్దేశం జీవితంలో అడ్డంకులు వచ్చిన వాటిని తొలగించాలనే విషయం ఉపాధ్యాయ దేశంగా మరి జరుపుకునే రోజు మరో రోజు తీసుకొచ్చి ఆ రోజుల్లో పరిచిన ఆంగ్లేయులు కావచ్చు, అదేవిధంగా బ్రిటిష్ వారి కావచ్చు, వారందరి మీద కూడా పోరాటం చేయడానికి ఒక శాంతి మార్గంలో ఈ యొక్క వినాయకుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అతని జన్మదినం రోజున మరి ప్రత్యేకించి వినాయక చవితి కార్యక్రమాన్ని బాల గంగాధర గారు